ఆల్మోస్ట్ ఒక 10 days ఇంటికి వెళ్తున్నాను. సో దానికోసం ఇప్పుడు ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేసుకుందాం. మిగతా డీటెయిల్స్ ఆన్ ద వే జర్నీలో ఇస్తాను. ఫస్ట్ అయితే లెట్స్ ప్యాక్ ద లగేజ్ ప్యాక్ చేసుకున్నాక మళ్ళీ కలుస్తాను. ట్రిప్స్ కి తీసుకెళ్లేది 1 cabin baggage is enough first. Packing done. Hardly it took 5 minutes, I guess. Luggage sorted. Only the electronic bag. మార్నింగ్ పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అన్ని ఛార్జ్లో పెట్టేసి ఇప్పుడు నైట్ మార్నింగ్ తీసేసి మొత్తం ప్యాక్ చేసేస్తాను. డన్ ఫర్ ద డే. గోయింగ్ టు క్రాష్ మార్నింగ్ అరౌండ్ 4:30 or 5కి లేస్తాను. అక్కడ నుంచి మళ్ళీ విల్ కంటిన్యూ ద జర్నీ. టైమ్ ఇస్ అరౌండ్ 6 అవుతుంది. 5 o'clock లేచి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. పైన వచ్చేసి 7కి ఉంది. ఇక్కడ నుంచి నా రైల్వే స్టేషన్ వచ్చేసి అరౌండ్ 4 kilometers ఉంటుంది. సో నన్ను డ్రాప్ చేయడానికి ఈరోజు మందిప్న రూమ్మేట్ అండ్ నా ఇద్దరు ఫ్రెండ్స్ పవన్ అండ్ సంజయ్ వస్తున్నారు. రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసి దే విల్ కమ్ బ్యాక్. అక్కడ నుంచి మన ప్రాపర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దేర్ ఇస్ 1.5 hour లెఫ్ట్. 6:40 కల్లా బయలుదేరుతాను. జస్ట్ 20 minutesలో రైల్వే స్టేషన్ రీచ్ అవుతాను. క్విక్ లాస్ట్ మినిట్ ప్యాకేజింగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకొని విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. హలో ఎవ్రీవన్, కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి 23rd March. నేను ఢిల్లీ టు చెన్నై ట్రావెల్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాను. ఇట్స్ బోయింగ్ 777-900 ఐ గెస్. చాలా పెద్ద ప్లేన్. ఇది యాక్చువల్ ఓన్లీ ఇంటర్నేషనల్లోనే ఎయిర్ ఇండియా సర్వ్ చేస్తుంది. బట్ ఓన్లీ ఇండియాలో 3 routesలో ఇది అవైలబుల్ ఉంది. వన్ ఈజ్ ఢిల్లీ చెన్నై, ఢిల్లీ బాంబే, ఢిల్లీ హైదరాబాద్. సో స్పెసిఫిక్గా చెన్నై వెళ్ళడానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ ఉంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో అర్థమవుతుంది వై ఐఎమ్ ట్రావెలింగ్ టు చెన్నై అని. ఫస్ట్ ఐ హ్యావ్ బుక్ ద మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ ఎన్కామ్ వాళ్ళది. థింగ్ ఏంటంటే లైక్ ఇది ఒక చిన్న ఇష్యూ జరిగింది ఎయిర్పోర్ట్లో, దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇప్పుడే ఎయిర్ ఇండియాకి వచ్చాను. ఎయిర్ ఇండియాకి సపరేట్ లాంజ్ ఉంటుంది. సిన్స్ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్ సెక్షన్ కూడా వేరే ఉంటుంది. ఫస్ట్ వచ్చి సెక్యూరిటీ చెక్ అయిపోగానే ఎన్కామ్ లాంజ్ ఎక్కడ ఉంటుందో దానికి దగ్గరలోనే ఎయిర్ ఇండియా లాంజ్ ఉంటుంది. బయట మొత్తం బిజినెస్ క్లాస్ సెక్షన్ ఉంటుంది. అండ్ బిజినెస్ క్లాస్ ఒక చిన్న సెక్షన్ ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అంటే empty launch. It's actually like proper private suite room. Yeah, super must excited gonna. So చూద్దాం how it is going to be. అని first class is the highest class in aeroplanes, whether it is international or domestic. So yeah, first lunch తెచ్చుకున్నాను. లంచ్ ఎలా ఉందో చెప్తాను. చెప్పడం మర్చిపోయాను. లైక్ ఫస్ట్ క్లాస్ సెక్షన్లో ఫుడ్ లేదు. ఫుడ్ కావాలంటే బిజినెస్ క్లాస్ సెక్షన్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఓకే, అండ్ ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ నో లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనిపించింది వెన్ వీఆర్ పేయింగ్. అంటే ఇంత పే చేస్తున్నప్పుడు అట్లీస్ట్ దే షుడ్ బి సమ్ గుడ్. నాకు అంత ఏం అనిపించలేదు. అక్కడ ఉన్నాయి ఫుడ్, యూ కెన్ సర్వైవ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వెరైటీస్. జాస్మిన్ రైస్ అనేసి, జీరా రైస్ అనేసి, దెర్ ఇస్ లాట్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఎన్కామ్ లాంచ్ ఇస్ బెటర్ కంపేర్ టు ఎయిర్ ఇండియా లాంచ్. ఫస్ట్ ఓకే, ఫర్గెట్ అబౌట్ వెరైటీస్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. టేస్ట్ చూసి మాట్లాడు. ఇది నా లంచ్. ఇక్కడ కట్లరీలో చూస్తే స్పూన్స్ అండ్ ఫోక్స్కి కూడా ఎయిర్ ఇండియా లోగో ఉంది. ఇది వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ హల్వా విత్ నట్స్. దిస్ సమ్ సార్ట్ ఆఫ్ చికెన్ అని ఉంది, రెగ్యులర్ చికెన్ అండ్ జీరా రైస్
అండ్ జాస్మిన్ రైస్. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి అండ్ డ్రింక్కి ఫ్యాంటా తెచ్చుకున్నాను. విల్ సి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ హల్వా టేస్ట్ చేద్దాం. డెజర్ట్స్కి మనం మస్తు పెద్ద ఫ్యాన్. ఎలా ఉంది చేద్దాం. సమ్ మూంగ్ దాల్ హల్వా అంటారు సార్, అలా ఉంది. నాకైతే నచ్చలేదు. మేబీ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ లైక్. ఇప్పుడు చికెన్ ట్రై చేద్దాం. చికెన్ విత్ మింట్. యా, ఇది బాగుంది, చాలా బాగుంది. ఇది మేబీ ఇలా స్పెషల్ డిష్ అయి ఉండొచ్చు, ఇన్కమ్లో దొరకదు. స్టిల్ దెర్ ఇస్ అంటే వెరైటీస్ అయితే తక్కువ ఉన్నాయి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు చికెన్ విత్ జాస్మిన్ రైస్ ట్రై చేద్దాం. మేబీ ఐ వాజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అయి ఉండొచ్చు. ఉప్పు లేదు, కారం లేదు, చాలా చప్పగా ఉంది. ఓకే, లీవ్ విత్ ద రైస్. పీస్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే ఫుడ్ నచ్చలేదు. లైక్ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్, సో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అక్కడ బ్రెడ్స్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మన తెలుగుల గురించి తెలిసిందే, రైస్ లేకపోతే అవ్వదు. యా, ఫుడ్ ఫినిష్ చేసాక మళ్ళీ కలుస్తాను. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లైక్ నాకు ఈ ఫ్లైట్ ఎంత రేట్ పడదు అనేది నేను ఎండ్లో ఇస్తాను. యా, ఇప్పటికైతే అంతే. మరి నేను ఫుడ్ కంప్లీట్ చేసి మీకు కలుస్తాను. నాకు ఒక చిన్న ఇష్యూ అయిందని చెప్పా కదా. ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా నాకు తెలీదు ఫస్ట్ క్లాస్లో అసిస్టెన్స్ ఉంటుందని. సో మాన్యువల్గా హ్యావ్ బుక్డ్ ఎన్కామ్ వాళ్ళ మీటింగ్ సర్వీస్ బుక్ చేశాను. థింగ్ ఏంటంటే నాకు నేను బుక్ చేసి 3 days అవుతుంది, బట్ స్టిల్ నాకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ రాలేదు. సడన్గా నేను చండీగఢ్ టు ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ఎన్కామ్ సేయింగ్ దే ఆర్ గోయింగ్ టు అసిస్ట్ మీ త్రూ అవుట్ ద ఫ్లైట్. I said okay, fine. I say we'll meet at gate 1. Mostly meet and greet services అన్ని gate 1లోనే మీట్ అవుతారు. I said okay, చలో విల్ మీట్ at 1 అని చెప్పాను. తర్వాత ఎగ్జాక్ట్గా లైక్ హ్యావ్ రీచ్డ్ ఢిల్లీ. రైల్వే స్టేషన్లో దిగాను అండ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా సేయింగ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద gate 1. ఐ వాజ్ లైక్, ఇదేదో ముందే చెప్పుంటే నాకు అట్లీస్ట్ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ మీకు లేదు కదా. ఇప్పుడు ఎలా అంటే మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ వాళ్ళేమో మేము అసిస్ట్ చేస్తామంటున్నారు, ఎయిర్ ఇండియా వాళ్ళేమో వాళ్ళు కూడా మేమే అసిస్టెంట్ చేస్తామంటున్నారు. ఐ సైడ్ ఓకే, చలో ఇద్దరు రండి, ముగ్గురం కలిసిపోదాం, ఎలా అసిస్ట్ చేస్తారో 2 ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సెక్యూరిటీ చెక్ నువ్వు నార్మల్గా వచ్చినా అంతే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ వాజ్ నాట్ దట్ గ్రేట్ ఎట్ దిస్ పాయింట్ టిల్ నౌ. చూద్దాం, నెక్స్ట్ వాళ్ళు మేబీ కన్విన్స్ చేస్తారేమో మేబీ నన్ను. విల్ సీ. అంతే. నా టికెట్ ఎంత పడ్డది అండ్ హౌ ఐ గాట్ వెరీ చీప్. ఐ గాట్ వెరీ చీప్ ప్రైస్. అది నేను అండ్ హోటల్ రూమ్కి వెళ్ళాక మాట్లాడతాను. అండ్ యా, ఇప్పటికైతే ఇంతే. జర్నీ మోస్ట్లీ ప్లెయిన్. వీ కెన్ లిటరలీ స్లీప్. ఐ హ్యావ్ ట్రావెల్డ్ అంటే మొత్తం ఇండియా ఎయిర్ క్రాఫ్ట్స్లో 4 classes ఉంటాయి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. One is economy, premium economy, business, and 4th is first class. First class is the highest class. I traveled in all the 4 classes. ఎకనామీలో ట్రావెల్ చేశాను, ప్రీమియం ఎకనామీలో ట్రావెల్ చేశాను, బిజినెస్లో ట్రావెల్ చేశాను. ఈ 3 నేను ఓన్లీ విస్తారాలో ట్రావెల్ చేశాను. ఐ నెవర్ బిన్ టు అంటే ఎకనామీ ఒకటి ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేశాను. అండ్ ఎయిర్ ఇండియాలో ప్రీమియం ఎకనామీ ఉండదు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ A350 ఎయిర్ క్రాఫ్ట్లో ఉంది, బట్ 777 అండ్ ఎయిర్ బస్సెస్లో అయితే లేదు. ఇప్పుడు నేను ట్రావెల్ చేసే ప్లేన్లో ఓన్లీ ఫస్ట్ క్లాస్లో 4 seats మాత్రమే ఉంటాయి, 1-to-1 కాన్ఫిగరేషన్తో. అండ్ లక్కీలీ ఇందాకే చెక్ చేశాను, ఐఎమ్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఫస్ట్ క్లాస్.
ఇంకెవరు బుక్ చేసుకోలేదు, చూద్దాం. మేబీ దెర్ హాజ్ ఇంకో 1 hour టైం ఉంది. మేబీ లాస్ట్ మినిట్లో మేబీ దేర్ సమ్ ఆఫ్ విఐపీస్ విల్ కమ్. చూద్దాం. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ ఏంటంటే గేట్ 1 విఐపీ ఎంట్రీ దొరుకుతుంది. ఐ షుడెంట్ క్యాప్చర్ బికాస్ సేడ్ రైట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూ వాస్ గోయింగ్ ఆన్ దేర్. యా, నా ఇప్పటికైతే ఎవ్రీథింగ్ అన్ని సార్టెడ్. చూద్దాం హౌ ఎయిర్ ఇండియాస్ ఫస్ట్ క్లాస్ ఈస్ గోయింగ్ టు బీ. నేను చెన్నైకి బుక్ చేయడానికి 2 reasons ఉంది. వన్ ఈజ్ లైక్ నా ఫ్లైట్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours and 50 minutes. అండ్ ఇఫ్ నేను హైదరాబాద్ బుక్ చేస్తే ఓన్లీ 2 hours and 30 minutes వస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఆబ్వియస్లీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అర్థమవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ విచ్ ఇస్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్. సో స్పెషల్గా దానికోసం వెళ్తున్నాను. విల్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లాంచ్ టూర్ ఇస్తాను. విల్ సీ వాట్ ఎయిర్ ఇండియా ఈజ్ ఆఫరింగ్ అనేసి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ న్యూస్ పేపర్స్ పెట్టారు. న్యూస్ పేపర్ చదవాలనుకుంటే చదువుకోవచ్చు. అండ్ దెర్ ఆర్ 4 seats హియర్, 4 seats దేర్. ఇక్కడ నేను కూర్చుంటున్నాను. అండ్ అంతే. దేర్ ఈస్ స్మాల్ రిసెప్షన్ సెక్షన్, ఎవరు లేరు. ఇక్కడ ఒక 4 seats, ఇక్కడ ఒక 2 seats. అండ్ దే ఆర్ ఆఫరింగ్ ఫ్యూ థింగ్స్, వాటర్ బాటిల్స్ అండ్ క్రంచీ కార్న్ అండ్ ఫ్యూ మ్యాగజైన్స్. ఇది డోర్, ఇది ఓపెన్ చేస్తే బిజినెస్ క్లాస్ సెక్షన్ ఉంటుంది. ఇది డైరెక్ట్ అవుట్ సైడ్. యా, విల్ సీ. అంతే. చాలా క్యూట్ అండ్ స్వీట్ లాంచ్. చిన్నగా ఉంది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ some heck of an experience. I'm the only one person in the entire launch on feeling. But instead of that, some crispy corn, వాళ్ళ స్పెషల్ ఏమైనా చాక్లెట్స్ కానీ, I was expecting some more things just for snacks at least. It's okay. చూద్దాం. It's not about launch, it's not about the airport. ప్లేన్ ఎలా ఉందో చూద్దాం. విల్ ఎక్స్పీరియన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇన్ ద ప్లేన్. ఇక్కడ కొద్దిసేపు నేను టైం స్పెండ్ చేస్తాను. దాని తర్వాత విల్ మీట్. నాకు 3 o'clockకి బగ్గి వస్తుంది. ఐ హోప్ దే విల్ సెట్. ఆర్ ఎల్స్ ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా అసిస్ట్ చేస్తారంట. ఇంకా నాకు తెలియదు. విల్ సీ. You can take from your side as well. Oh man, what an experience it is. Crazy, no? Like, first enter avana vachi oka hotel lo oka towel lo aduguతారు. Hotel. Man, a hot towel, crazy, mast fresh అనిపించింది ఒకసారి. చూద్దాం వెల్ ఇంకా ఏమో వస్తాయి చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇందాక నాకేం నచ్చలేదు, బట్ ఇప్పుడు లిటరల్లీ లవింగ్ ఇట్. చూద్దాం హౌ వాట్ దే గోయింగ్ టు సర్వ్. వన్స్ పికప్ రాగానే ఇక్కడ ఏం థింగ్స్ ఉంటాయో చూపిస్తాను. బిగ్ టీవీ 32 inches. ఇక్కడ ఒక హ్యాంగర్. మీరు నీట్గా బిజినెస్ మ్యాన్స్ అయ్యండి, బిజినెస్ మీటింగ్స్ పోయి వస్తుంటే అక్కడ కోట్ తొలగించుకోవడానికి. జస్ట్ ఇప్పుడే వెల్కమ్ డ్రింక్స్ సర్వ్ చేశారు. There are 3 options: water, apple juice and orange juice. I prefer apple juice. Same real juice. Oh boy, మస్తు ఫీలింగ్ ఉండేదా. చూద్దాం ఒకటి. ఇప్పుడే బిజినెస్ క్లాస్ మెనూ ఇచ్చారు. మనం ట్రావెల్ చేసేది ఫస్ట్ క్లాస్, బట్ స్టిల్ మనకి బిజినెస్ క్లాస్ మెనూ ఇచ్చారు.
ఎందుకంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి షార్ట్ 2.5 3 hours అనుకోండి. 3 hours ఫ్లైట్ కాబట్టి బిజినెస్ క్లాస్ అనేది సౌకర్యం ఇస్తారు. ఇది బేసిక్గా హై టీ టైం, ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి చూడొచ్చు ఆప్షన్స్. ఇందులో నేను అపిటైజర్స్లో రాజ్ కచోరీ చాట్ అండ్ మెయిన్ కోర్స్లో హరిసా చికెన్ శాండ్విచ్ తీసుకుందాం అనుకున్నా. అండ్ డెజర్ట్ అండ్ గోయింగ్ టు ఆర్డర్ స్పార్క్లింగ్ వాటర్. అంతే, చూసుకోవచ్చు క్యాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేసింది ఇందులో. వాటికైతే జస్ట్ హ్యావింగ్ యాపిల్ జ్యూస్. వీఆర్ టేకింగ్ ఆఫ్. అప్పుడు వెళ్ళేది బట్ చెప్పుకోండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే కింద లెగ్ రూమ్ లిటరల్గా ఇంట్లో బెడ్రూమ్ ఉన్నట్టుంది. ద అడ్వాంటేజ్ ఫస్ట్ క్లాస్లో ఏంటంటే యూ కెన్ లిటరలీ స్లీప్. ఫ్లాట్ బెడ్ అయిపోతుంది, సో యూ క్యాన్ లిటరలీ పడుకోవచ్చు. లుక్ ఎట్ దిస్, లిటరల్లీ డైనింగ్ టేబుల్ లాగా ఉంది. సో ఇది ఓపెన్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు యూఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ ఫుడ్. ఇలా చెప్పా కదా, అప్టైజర్స్లో సమ్ కచోరీ, మెయిన్ కోర్స్లో ఒకటి చెప్పాను, అండ్ అంటే స్పార్కింగ్ వాటర్ అండ్ విత్ డెజర్ట్. చూద్దాం హౌ టేస్ట్ ఇస్ గోయింగ్ టు బి. నేను ముందు చెప్పిన థింగ్ ఫస్ట్ ఇక్కడ ఇఫ్ యూర్ కమింగ్ ఫ్రమ్ ఎనీ బిజినెస్, అంటే ఏదైనా బిజినెస్ మీటింగ్ నుంచి వస్తుంది, మీ జాకెట్ కానీ బ్లేజర్ కానీ అక్కడ చేసుకోవచ్చు. 32 inch బిగ్ స్క్రీన్ ఉంది. టేబుల్కి బెస్ట్ పార్ట్ ఏంటంటే యూ కెన్ లిటరలీ రొటేట్ and you can go out. There are few things ఇక్కడ చెప్పాలంటే అంత పర్ఫెక్ట్ ఏం లేదు. there are some damages but maybe ఫ్యూచర్లో ఎయిర్ ఇండియా ఉంది. సో లిటరలీ ఓపెన్ చేస్తే ఇక్కడ యూ బి హ్యావింగ్ ద కంట్రోలర్. ఆ టీవీని కంట్రోల్ చేయడానికి, అది టచ్ స్క్రీన్ కాదు, సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఫ్రమ్ హియర్. బటన్ ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. విత్ దిస్ యూ కెన్ కంట్రోల్ ద టీవీ. There are one charging socket and one USB port and ఇది ఇయర్ఫోన్ జాక్. ఇయర్ఫోన్స్ ఇచ్చారు బట్ సెకండ్ చూపిస్తాను. అండ్ బటన్స్ దేనికో తెలియదు, ప్రెస్ చేసి చూద్దాం అనిపిస్తుంది బట్ ఎందుకు లేని అనుకుంటున్నాను. అండ్ సీట్కి చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, లైక్ లిటరలీ పడుకోవచ్చు. సీట్ కంట్రోల్లో చూపిస్తాను చూడండి. దిస్ వాజ్ ద సీట్ కంట్రోలర్. really unfair, but it is going back. And second thing, it is going, yeah, if you can deeply observe it, thank you. మన ఫుడ్ చెప్పా కదా, సమ్ చికెన్ శాండ్విచ్, sparkling water and some kachori and dessert. Sparkling water to have add ice and all. It was too good. ఒక్కొక్కటి ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. ఇంత దూరంలో నుంచి ఫుడ్ తినాలంటే ఇబ్బంది అవుతుంది అనుకోండి, దెర్ ఇస్ అన్ ఆప్షన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే సీటే ముందుకు వస్తుంది. కట్టెం పడకుండా మాత్రం ఉండాలి. టేస్ట్ చేద్దాం. చూడ్డానికి అయితే ఓ మ్యాన్ క్రేజీ అనిపిస్తుంది. ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తారు. దే ప్రొవైడెడ్ ద కట్లరీ అండ్ చికెన్ అండ్ డెజర్ట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ కచోరీ టేస్ట్ చేస్తాం. ఓ మ్యాన్ చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళు టేస్ట్ చేసి చికెన్. ఈ చికెన్ సేమ్ ఇందాక లాంజ్లో తిని బాగుందని చెప్పా కదా, సేమ్ అదే చికెన్. ఇట్ వాస్ గుడ్. క్రేజీ. శాండ్విచ్ తినాలంటే మనం ఈ స్పూన్స్తో మనం తినలేము. నాకు లిటరల్లీ సెట్ కనిపడినాయండి. సో డైరెక్ట్గా
చేతులు తినేద్దాం. మస్తు పుల్లగా ఉంది మైసూరిల్లా. పుల్లగా ఉంది. మేబీ these people dissolve. That's it. పుల్ల ఉంది, బట్ టేస్ట్ బాగుంది. మిగతా మోడల్ తీగచ్చు. నేను క్విక్గా అన్ని ఫినిష్ చేసి మళ్ళీ కలుస్తాను. అండ్ కంప్లీట్ చేసాను. వాష్రూమ్ చూపిస్తాను. ప్లేన్లో ఫస్ట్ క్లాస్ వాష్రూమ్ ఎలా ఉంటుంది. ఏరోప్లేన్స్లో టాయిలెట్స్ అని ఉంది, లాబెటరీ అని గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఎలా ఉంది. ప్లేన్స్లో వాష్రూమ్స్ ఇలా ఉంటాయి. ఇది డోర్. ఇంత పెద్ద మిర్రర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాంగ్ అండ్ టిష్యూస్, facial issues. This is the commode. Yeah, ఇలా ఉంటుంది వాష్రూమ్. చూసారు కదా అలా ఉంటుంది వాష్రూమ్. అంటే అంత పెద్దగా ఉండదు నార్మల్గా. మేబీ ఫస్ట్ క్లాస్లో కూడా అంత పెద్దగా ఉంది కావచ్చు. అందులో అమ్యూనిటీస్ కూడా చాలా ఉంటాయి. Yeah, dessert. Can I get you a fresh cutlery? No, it's fine. Yeah, thank you. All flights లో డెంటల్ కిట్స్ అండ్ అవి కూడా ఉంటాయి, టాయిలెటరీస్. వాస్ గుడ్. అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. యాక్చువల్గా నేను శాండ్విచ్ అండ్ చికెన్ తినలేదు, ఓన్లీ ద డెజర్ట్ అండ్ టాస్ కచోరీ తిన్నా. వాళ్ళు అది చూసి మళ్ళీ వచ్చి లైక్ నీకు అది చాలా నచ్చింది అనుకుంటా, తినేసి కంప్లీట్ చేశారు కదా, మళ్ళీ అది కావాలి ఇది కావాలన్నది. సో అండ్ అగైన్ వన్ మోర్ డెజర్ట్ ఇచ్చారు. లైక్ ఈవెన్ ఇన్ ద లైక్ ప్రీమియం ఎకనామీ కానీ బిజినెస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. లైక్ అంటే అయిపోయేంత వరకు అడిగితే ఇస్తారు. నో అని అయితే చెప్పారు. చెప్పా కదా ఏ ఫ్లాట్ మొత్తం 4 seats ఉంటాయి ఫస్ట్ క్లాస్ అనేసి. 1, 2 and 1 కాన్ఫిగరేషన్. ఫస్ట్ నేను బుక్ చేసిన సీట్ అది 1A. ప్రెసెంట్ 1K. మధ్యలో వాళ్ళకి విండో సీట్ ఉండదు, 2 కాన్ఫిగరేషన్. ఇంకా ఏదైనా డెజర్ట్ ఉందా అని అడిగితే ఈరోజు తెచ్చారు. యూ టేస్ట్ దిస్ అండ్ డైలాగ్ చెప్పారు. చాలా బాగుంది. మెనూలో లేదు, బట్ ఇంకేదైనా ఉంటే తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారు. బట్ గుడ్, చాలా బాగుంది. మళ్ళీ హాట్ టవల్ ఇచ్చారు. ఎయిర్ ఇండియా బ్రాండ్. నా సీట్లో అది మసాజ్ అండ్ ఎవ్రీథింగ్ అవి పని చేయట్లేదు. సో హ్యావ్ షిఫ్టెడ్ టు దిస్ సీట్. ఎక్స్పీరియన్స్ massage is working. Was too good. 3 positions like back, lower, and also I can make a flat bed. Important what it can literally make proper ఒక 16-17 hours flight ఉంటే I can literally sleep. పడుకొని మల్టీ రోలో వేసి ఎయిర్ప్లేన్లో. దిస్ ఈజ్ హౌ. అందుకే ద మెయిన్ మనం ఖర్చు పెట్టే అమౌంట్ మొత్తం లిటరల్గా ఇలా ఫ్లాట్ బెడ్ అయిపోతుంది. ఇది కూడా కావాలంటే. ఇక్కడ ఇంకోటి ఉంది, నో స్టోరేజ్ అండ్ ఓన్లీ ఫర్ ఓన్లీ అని ఉంది. మనం తిరిగినా కూడా ఇంకోటి ఓపెన్ చేసి చూస్తే అండ్ ఇక్కడ బ్యాక్ రెస్ట్, ట్రాన్సిషన్ లెజెండ్, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అంతే. పైన మ్యాగజైన్ హోల్డర్ ఉంది ఇంకోటి అంతే. ఇది కావాలంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ మూవీ. లాంగ్ హోల్ ఫ్లైట్స్లో కెన్ స్లీప్ లైక్ దిస్. అయినా ఇందులో ఫ్లాట్ బెడ్ ఉంది కాబట్టి ఆయన అవసరం లేదు. టైం 5:50 అవుతుంది, బట్ ఆయన ఉంది. నా ల్యాండింగ్ వచ్చేసి 7 o'clock. బాగున్నాయి. ఇందులో చెప్పినట్టు ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ పొజిషన్, ఇందాక చూపించిన నార్మల్ రిలాక్స్డ్ పొజిషన్స్, అండ్ ఇది ఫ్లాట్ బెడ్.
అండ్ ఇది సీట్ మెమరీ, మీరు పెట్టిన సీట్ సెలెక్ట్ చేసుకున్న సీట్ని గుర్తుంచుకోవడానికి సీట్ మెమరీ. దిస్ వాజ్ లైక్ మసాజ్. నాకు పని చేయట్లేదు బట్ ఇందులో there is a vibrations and you can adjust the pulse, cycle and wave in it. Manual గా కావాలంటే you can adjust. It goes back. ఇది ఫ్రంట్ హ్యాండ్ అంటే it moves. It was literally moving. Third and fourth is ఇక్కడ some sort of extension, like అక్కడ ఉంది కదా అది ఎక్స్టెండ్ అవ్వడానికి. అండ్ అంతే. అండ్ కిందది ఐ డోంట్ నో, పని చేయట్లేదు. స్టాఫ్ వాజ్ రియలీ గుడ్, వాళ్ళే వచ్చి హెల్ప్ చేశారు పని చేయటంటే. అండ్ మసాజ్ ఆన్ చేసి వీ కెన్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్, పల్స్, సైకిల్ అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే ఒక్కదానికి 3 విండో షీట్స్ అండ్ 4 ఏసీ డక్స్ ఉన్నాయి. లిటరల్లీ ఆఫ్ చేశాను, అంత చలేస్తుంది. లైక్ అన్నీ ఆన్ చేస్తే బాగుంది. అండ్ అంతే, ఫర్ ఎగ్జాంపుల్ పడుకొని ఉన్నప్పుడు టర్బులెన్స్ వచ్చామనుకో, దెర్ ఇస్ లెగ్స్ దగ్గర కూడా ఒక సీట్ బెల్ట్ ఉంది. యూ క్యాన్ లిటరల్లీ యూస్. మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే టర్బులెన్స్ ఈ టైంలో, ఈవినింగ్ టైంలో బేసిక్గా టర్బులెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో షేక్ మోస్ట్లీ ఇది ఇంటర్నేషనల్ కూడా ఆపరేట్ అవుతుంది ఫ్లైట్. ఇంటర్నేషనల్ ఆపరేట్ అయ్యి నాకు తెలిసి మేబీ మార్నింగే వ్యాన్కోవర్ నుంచి ఢిల్లీకి వస్తుంది అనుకుంటా. ఢిల్లీ నుంచి నడుస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దీనికి జస్ట్ ఈ పొజిషన్ ఇచ్చిన దానికంటే దే షుడ్ హ్యావ్ లైక్ ఎమిరేట్స్ లో డ్రింక్స్ అలా వస్తాయి కదా, అవి వస్తే ఇంకా బాగుండు అనిపించింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ బెటర్. అండ్ చెప్పినట్టే ఇయర్ ఫోన్స్ ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. బాగాలేదు, చాలా ల్యాగ్ ఉంది. విస్తారా చాలా బాగుంటుంది. నేను విస్తారా A321 అండ్ A320 రెండు బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చేశాను. A321 కూడా ఫ్లాట్ బిడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. లుక్ ఎట్ ద క్వాలిటీ, ఎయిర్ ఇండియా బ్రాండ్, అండ్ ఇట్స్ మెన్షన్స్ రీయూజబుల్ ఇయర్ ఫోన్స్. లెట్స్ ఓపెన్ దెమ్. లైక్ దీస్ ఆర్ ద ఇయర్ ఫోన్స్. మేబీ సౌండ్ బాగానే ఉంటుంది అనుకుంటా, పర్లేదు. అట్లీస్ట్ సేమ్ విస్తారా ప్రొవైడ్ చేసాను అనుకున్నా. బట్ ఇట్ వాస్ గుడ్. 3.5 హెడ్ఫోన్ there. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ప్లేన్ కూడా ల్యాండింగ్కి సిద్ధం అవుతుంది. అయిపోయింది. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకసారి, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. చూద్దాం, మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ చేద్దాం. అప్పటి వరకు అంతే. దీనికి గుడ్ బై చెప్పాను. దానికి డన్ గోయింగ్ to Pulse 300 డన్ ఫర్ ద డే. అండ్ వన్స్ ల్యాండ్ అయిపోయాక బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఎండింగ్ వీడియో అక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సన్ మొత్తం సెట్ అయిపోయాడు. లెట్స్ సీ. మంచిగా అనిపించట్లేదు. చూద్దాం, మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు. ఐ కెన్ సీ కొంచెం బెటర్ నాకు వీడియో కెమెరాతో కంపేర్ చేస్తే. బట్ విండోస్ కంప్లీట్గా నీట్గా లేవు. మొత్తం సమ్ ప్రాపర్ వాటర్తో క్లీన్ చేయలేదు. ఓకే ఓకే, ఏం చేయలేదు. స్టాఫ్ చాలా బాగున్నారు. లైక్ దే ప్యూర్గా దే ప్యాంపర్ యూ. లైక్ ప్రతి ఒక్కటి ఏది అడుగుతుంది, అడిగినా అడగకపోయినా ఎవ్రీ 5 minutes ఒకసారి వచ్చి డూ యూ నీడ్ ఎనీథింగ్ అని అడగడం. బేసికలీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ స్మాల్ కిడ్. ప్రతి ఒక్కటి చూసుకుంటారు. థమ్స్ అప్ ఫర్ దాట్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ టూ గుడ్. లాంచ్ వర్క్ అంత గొప్పగా లేదు, బట్ ఫ్లైట్లో చాలా బాగుంది. ఇంతే. కీప్ సపోర్టింగ్ మీ. చూద్దాం హౌ ఇట్ గోస్. ఇఫ్ మంచి సపోర్ట్ దొరికితే మేబీ నెక్స్ట్ ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ చేస్తాను. సపోర్ట్ మీ. వి డూ ఆల్ ద ఎయిర్లైన్స్, ఆల్ ద 4 classes అన్నీ చేద్దాం. దాట్స్ ఇట్ ఫర్ ద డే. లెట్స్ సీ హౌ ద డే ఎండ్స్. థ్యాంక్ యూ సో మచ్.
బెల్ట్ నెంబర్ 3కి లగేజ్ వస్తుంది. సో ఫస్ట్ లెట్స్ కలెక్ట్ అండ్ లెట్స్ లీవ్. ఫైనల్గా చెన్నై వచ్చేసాను. ల్యాండ్ అయ్యాను. లాస్ట్కి దిగాక అన్ఎక్స్పెక్టెడ్గా విఐపి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చూద్దాం. ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్రజలు నేను హోటల్కి వెళ్తున్నాను. రియలైజ్ అయ్యాను నిన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వీడియో ఎండ్ సరిగ్గా చేయలేదు. సో ఎందుకంటే నాకు అక్కడ ఆ టైంకి నేను క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ వచ్చేసరికి వీడియో కట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దానికి అవుటర్ ఇస్తాను. మీరు బోయింగ్ 777 వీడియో చూసారు. దట్ వాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ ఇన్ ఇండియా. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే మీరు ముందే చూసుంటారు మీరు. సో అక్కడితో వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అంతే మరి ఆ వీడియోకి అక్కడితో అంతే. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చాలా ఫ్లైట్ వీడియోస్ అండ్ హోటల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, ఫర్ సపోర్టింగ్ మీ. అంతే, ఇంకా బాయ్, ఉంటాను.